ముచ్చట ఎంతమందికి తెలుసు? ఇవాళ మన భారత రాజ్యాంగం రోజని అది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ కదా. మన రాజ్యాంగంకి ఎంత మర్యాద ఇస్తామో అది రాసిన అంబేద్కర్ సార్కు కూడా గంతే మర్యాద ఇస్తాం, ఇవ్వాలి కూడా. కానీ ఆడాడ కొందరు చిల్లరగాళ్ళు మోపై ఇగో గిసొంటి అడ్డమైన కథలు వాడతారు ఆయన విగ్రహం మీద. ఓషిని తలకాయ 16 పచ్చలు చేసిరుగా, విగ్రహం ఏడి కాడికి ముక్కలు ముక్కలు చేసి ఇడ్సబెట్టిరుగా. భారత రాజ్యాంగం దినోత్సవం నాడే అంబేద్కర్ విగ్రహం గిట్లా వలగొట్టిర్రంటే చూడుర్రి ఎంత షిల్లర్గాలు మోపాయిరో మనుషులు. ఏలూరు ద్వారక తిరుమల గరుడ బొమ్మ పార్కు కాడున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎవలో తెలవలు గిట్లా వలగొట్టిర్రట. ఏంబట్టే పోలీసు వాళ్ళు ఆడికొచ్చి విచారణ షాల్ చేసిర్రు. ఇది కావాలనే ఎవలో ఇట్లా చేసిర్రు అనుకుంటా ఆడ చుట్టుపడుతున్నోళ్ళు అంటున్నమాట. దీని మీద క్లూస్ టీం కూడా ఈ పని చేసింది ఎవలో అని ఆధారాలు దొరకబట్టే పనులు ఉన్నది. భారత రాజ్యాంగం దినోత్సవం రోజే గిసోంటి చూసుడు మన దేశానికి అవమానం అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ ముచ్చటేరకైనోళ్ళంతా. భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. అసోంటిది అది రాసిన మనిషికి ఎంత మర్యాద ఇయ్యాలి ఏం కథ అనుకుంటా అగ్గై మండుతుర్రు ఇంకొంతమంది. పోసేసి ఉంటాయి. ప్రపంచంలో ఎవరి పనాలు చేసుకుంటే ఎవ్వరితోటి ఎవరికి ఏ లొల్లి పంచాదులు ఉండయి. పక్కనోళ్ళ పనిలా ఇంకొకరు ఏలు పెడితేనే అది ఏడికో పోయి ఏందో పెంట అవుతుందని అనుకొచ్చిండు దేవర సినిమా డైరెక్టరు కొరటాల శివ సారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కథ గదే అవుతుంది. ఏందో 4 బూతు సినిమాలు తీసుకొని కాలం ఎల్లదీయకుండా రాజకీయాలలో ఏలు పెట్టిండు. ఇప్పుడు ఎల్లవోస్తుండిగా. బాబు సారు లోకేష్ల మీద పెట్టిన పోస్టులు ఇప్పుడు బాణాలై ఆర్జీవీనే రివర్స్ ఉరికిస్తున్నాయి. వైసీపీ పవర్లు ఉన్నప్పుడు రెచ్చిపోయి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీ సర్కారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఎవరిని ఇడిచిపెడతలేదు. వైసీపీకి సపోర్ట్ గుండి టీడీపీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి షెక్కు పీకేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆర్జీవీ వంతు వచ్చింది. సినిమాల జీవి అప్పట్లో కొద్ది రెచ్చిపోయిండా లోకేష్ బాబు సార్ల మీద పప్పు తుప్పు అనుకుంటా వైసీపీ అండ చూసుకొని తెగ పోస్టులు పెట్టిండు. ఇప్పుడు అవే ఆయన కోపం ముంచినాయి. దాని మీద టీడీపీ లీడర్లు కేసు పెట్టిండ్రు ఒంగోళ్ళ. ఇక పోలీసులు విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు రిప్లై ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు పోయి విచారణకు హాజరు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మూడోసారి కూడా విచారణకు రాకపోయే వరకు నిన్న ఆంధ్ర పోలీసు హైదరాబాద్ లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఆర్జీవీ ఆడికెంచి తోక వీకిండు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నిన్నటి సంది ఆర్జీవీ పోలీసులతోటి దాగుడు మూతల దండాకోర ఆట ఆడుతుండు. ఆయన జాడ దొరకబడుతందుకు పోలీసులు ముప్పు తిప్పలు పడుతుండ్రు. ఇక దొరకకుండా దాక్కొని ముందస్తు బెయిల్ కోసం వకీళ్లతోటి ఎవరం నడిపిస్తుండని అంటుర్రు. కానీ ఎసొంటోడు ఎట్లా అయిపోయిండు ఏందో. 4 బూతు సినిమాలు 2 దయ్యం సినిమాలు తీసుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకొని నాడుమిట్ల పబ్లకు పోయి ఎంజాయ్ చేసుకుంటుండక ఏమిటికొచ్చిన తిప్పలి. వర్మ మనకి ఇదేం కర్మ అని ఆర్జీవీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుండట పాపం.